సినీ ఫక్కీలో తరలిస్తున్న కోటి రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు. ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసిన కొందరు వ్యక్తులు చెన్నై తరలించేందుకు డీసీఎంలో బయలుదేరారు. దానికి ఎస్కార్ట్గా ఓ ఇన్నోవా వాహనంలో 4 వ్యక్తులు ఉన్నారు. డీసీఎం కంటైనర్ క్యాబిన్లో ఏర్పాటు చేసిన సీక్రెట్ లాకర్లో 200 కిలోల గంజాయి నిల్వ ఉంచారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం వద్ద డీసీఎంను ఆపేశారు. కోటి రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇన్నోవాలో ఉన్న 4 అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి, ఈ గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, దీని వెనక ఎవరున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? అరుణ, ఉమ్మడి ఖమ్మం జిల్లా గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా మారుతుంది. ఇటీవల కాలంలో ఈ ఇయర్ చూస్తే భారీ ఎత్తున ఎక్కువగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఏపీ నుంచి కూడా ఎక్కువగా తెలంగాణకు సంబంధించి రవాణా అవుతుంది. తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు సంబంధించి వస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా దీనికి కీలక పాత్ర ఏపీ నుంచే ఇదంతా గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి కీలక సూత్రధారులంతా ఏపీ నుంచి ఉన్నట్టు తెలుస్తుంది. తాజాగా అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం వద్ద వాహనాల తనిఖీల్లో గంజాయి రవాణా చేస్తున్న డీసీఎం కంటైనర్ కూడా పోలీసులు సంబంధించి అక్కడ తనిఖీలు చేయడం జరిగింది. దీంతో తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన డీసీఎం కంటైనర్ క్యాబిన్ లో సీక్రెట్ లాకర్ లో కూడా గంజాయిని పోలీసులు గుర్తించడం జరిగింది. ఇదంతా సుమారు 200 కేజీలకు సంబంధించి ఉంది. ₹1 సంబంధించి బహిరంగ మార్కెట్ లో దీని వాల్యూ ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ అక్రమ రవాణా జరిగే సందర్భంలో ఈ వెహికల్ సంబంధించి ఒక ఎస్కార్ట్ గా కూడా ఒక కారు సంబంధించి ఒక అక్రమ ఇసుక దందా గానీ, అక్రమ గంజాయి దందా గానీ ఇదే ఫార్ములా సంబంధించి కూడా ఈ అక్రమార్కులు పాటిస్తున్నారు. ఈ వెహికల్ సంబంధించి వెనక కూడా ఒక ఇన్నోవా కారు కూడా ఎస్కార్ట్ వస్తున్న దాన్ని కూడా పోలీసులు సంబంధించి అదుపులో తీసుకోవడం జరిగింది. అందులో ఉన్న 4 వ్యక్తులను కూడా పోలీసులు తీసుకొని విచారణ సంబంధం చేస్తున్నారు. ఒరిస్సాలో కొనుగోలు చేసిన ఈ గంజాయి ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఈ తెలంగాణ అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించి వస్తున్నట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో గంజాయి పెద్ద ఎత్తున సంబంధించి అక్రమ రవాణా సంబంధించి జరుగుతున్న పోలీసులు కొంత చూసినట్టు వదిలేస్తున్నారన్న ఒక ఆరోపణలకు సంబంధించి ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఏపీ నుంచి కీలక పాత్ర ఇక్కడ మెయిన్ సూత్రధారులు ఉన్న నేపథ్యంలో చాలా వరకు కొంత వదిలేస్తున్నారన్న ఆరోపణలకు సంబంధించి కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఎక్కువగా గంజాయి స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కాలేజీల స్టూడెంట్స్ సంబంధించి ఎక్కువ వీటిని సేల్ సంబంధించి చేస్తున్నారు. ఇది ఒక టీం వర్క్ సంబంధించిలేగా నడుస్తుంది. ఈ ఏడాదిలో మనం చూస్తే ఇప్పటి వరకు 20 కోట్ల వరకు విలువైన గంజాయి సంబంధించి పోలీసులు పట్టుకున్నారంటేనే గంజాయి అక్రమ రవాణా ఏ దందాలో నడుస్తుందో అర్థమవుతున్నారు. ఓకే మహేందర్, థ్యాంక్ యూ.